ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 2 ఆర్ఎంపీలను, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం నేరమని ఏసీపీ తెలిపారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమందిలో ఉన్న మూఢనమ్మకాలని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితేమి, కొంతమంది గ్రామీణ వైద్యులు అయితేమి, కొంతమంది మీడియేటర్స్ కూడా దాన్ని వ్యాపారంగా మలుచుకోవడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భ్రూణ హత్యలు ఏదైతే ఆడపిల్ల అని కడుపులో ఉన్నప్పుడే తెలుసుకొని వాటిని భ్రూణ హత్యలుగా మారుస్తున్న సందర్భం ఉంది. దీనిని వ్యాపార ధోరణిలో చూసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ అట్లాగే గ్రామీణ వైద్యులు దీనికి సహకరిస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది డాక్టర్స్ మరియు ఆర్ఎంపీలు కలిసి ఆ గ్రామాలకు వెళ్లి భ్రూణ హత్యలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలు చేయడం అనేది నేరం. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామాలలో వెళ్లి వాళ్ళని మోటివేషన్ చేసి భ్రూణ హత్యలు చేయకుండా జరగకుండా ఆపాలి. డాక్టర్స్ అయినా ఆర్ఎంపీ డాక్టర్లైనా వాళ్ళ మీద డాక్టర్ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పి చింతకాని మండలం కొదుమూరి విలేజ్ లో కొంతమంది ఒక 3 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ గర్భిణీ స్త్రీల వాళ్ళని ఆసరాగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ చట్టవిరుద్ధంగా అక్రమంగా ఒక ఇల్లు కిరాయి తీసుకొని దాంట్లో అల్ట్రాసౌండ్ మిషన్లు ఇంకా ఇతరత్ర దానికి ఉపయోగపడే పరికరాలు పెట్టి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం లాగా కొదుమూరులో ఒక మనోజ్ అనే వ్యక్తిని ఇంటిని రేడ్ చేయడం జరిగింది. అందులో కొన్ని మిషన్లు కూడా వాటికి ఉపయోగించే మిషన్లు కనుక్కోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.